హాయ్ వీవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జస్ట్ ఇమాజిన్ నోవెల్స్. ఈరోజు మన కథ వంశీమోహన ఎపిసోడ్ 44. బలదేవ్కి డీజీపీ నుండి కాల్ రావడంతో డీజీపీ ఆఫీస్కి వెళ్ళాడతను. ఎదురుగా మినిస్టర్ సుధాకర్ కూడా ఉండడంతో ఇద్దరికి సెల్యూట్ చేసి వాళ్ళకి ఎదురుగా నిలబడ్డాడు బలదేవ్. మిస్టర్ బలదేవ్, ఆ సుధీర్ కేసులో ఏమైనా క్లూ దొరికిందా అని అడిగాడు డీజీపీ రామచంద్ర. సార్, ఆ కేసుల్లో ఎటు చూసిన వాళ్ళు ప్రమాదవశాత్తు లేదా ఆత్మహత్య చేసుకుని చనిపోయినట్టు ఆధారాలు చూపిస్తున్నాయి. కానీ ఎవరో హత్య చేసినట్టు ఒక్క ఆధారం కూడా లభించలేదు. బట్ నేను అంత సులువుగా వదిలిపెట్టను సార్. ఇదంతా ఎవరో పక్కా ప్లాన్తో చేస్తున్నారని నా డౌట్. వాళ్ళు ఎవరైనా అవ్వనివ్వండి, వాళ్ళ మోటివ్ ఏదైనా సరే అదెవరో కనిపెట్టి అరెస్ట్ చేసే వరకు ఈ కేసులని వదలనన్నాడు స్థిరంగా బలదేవ్. గుడ్, నీలో ఈ కాన్ఫిడెన్స్ అండ్ సిన్సియారిటీ నచ్చే నీకు టైం ఇస్తున్నా బలదేవ్. వీలైనంత త్వరగా ఈ కేసు సాల్వ్ చేయండి. ఇంకో విషయం, మినిస్టర్ సుధాకర్ గారు వాళ్ళ అబ్బాయి ప్రొటెక్షన్ కోసం మనకు రిక్వెస్ట్ పెట్టారు. ఆ బాధ్యత కూడా నీకే అప్పగిస్తున్నానన్నాడు డీజీపీ. ఓకే సార్, ఇక నేను వెళ్ళొచ్చా అన్నాడు బలదేవ్. ఓకే అని ఆయన చెప్పగానే మరోసారి సెల్యూట్ చేసి వెళ్ళిపోయాడు బలదేవ్. మినిస్టర్ మౌనంగా బలదేవ్ని గమనిస్తూ అతడు చెయ్యగలడని నమ్మకం రావడంతో ఏం మాట్లాడకుండా, ఓకే డీజీపీ గారు, థ్యాంక్స్ అడగగానే సెక్యూరిటీ ప్రొవైడ్ చేసినందుకు అంటూ లేచి ఆయనకు షేక్ హ్యాండ్ ఇచ్చి వెళ్ళిపోయాడు. డిటెక్టివ్ ప్రణవ్ కలెక్ట్ చేసిన ఇన్ఫర్మేషన్ని చూస్తున్న క్రిష్, మా అత్తయ్య లవ్ చేసిన అతడి పేరు సాగర్ అన్నమాట. మరి అతడెవరు, ఎక్కడుంటాడని తెలియలేదా అని అడిగాడు క్రిష్. ఇప్పటికైనా లేదు క్రిష్, కానీ మీ అత్తయ్యతో పాటు చదివిన వాళ్ళల్లో అతడి పేరుందేమో అని చూశాను. కానీ ఆ పేరుతో ఎవ్వరూ లేరు. అందుకే ఇంకాస్త టైం పట్టేలా ఉంది అని చెప్పాడు ప్రణవ్. ఓకే అంటూ క్రిష్ అక్కడి నుండి లేచి ఆఫీస్కి వెళ్ళాడు. క్రిష్ ఆఫీస్కి వెళ్ళేసరికి తన క్యాబిన్లో వర్క్ చేసుకుంటున్న శరత్ను చూసి, నువ్వు అప్పుడే వచ్చేసావా అని తన సీట్లో కూర్చున్న క్రిష్, ఏమంటుంది చందు అని అడిగాడు. తను ఇంకా ఆ సిచ్యువేషన్ నుండి కంప్లీట్గా బయటకు రాలేకపోతుంది కృష్ణ. పైకి నార్మల్గా ఉన్నా ఎప్పుడు ఏదో ఆలోచిస్తూ ఉంటుంది. ఏం చేసినా తను మారడం లేదు. బహుశా ఆ దీన్ని కూడా కసితీరా అంతం చేసేదాకా తనలో బాధ తగ్గదు. ఆ తర్వాతైనా మారడానికి ట్రై చేస్తుందేమో అని డల్గా చెప్పాడు శరత్. నీ బాధ నాకు అర్థమైందిరా. తనకు జరిగిందంత సులభంగా ఏ ఆడపిల్ల మర్చిపోలేదు. తన శరీరానికైన గాయం కంటే తన మనసుకు తగిలిన దెబ్బ పెద్దది. ఆ గాయం మానాలంటే కాలంతో పాటు నీ ప్రేమ కూడా తనకు ముందుగా అందించు అని ధైర్యం చెప్పాడు క్రిష్ శరత్కి. దాంతో శరత్ నవ్వి, దానికి డే 1 నుంచి నా ప్రేమని అందిస్తున్నా. నా ప్రేమని చూడనని అది బిగుసుకుని కూర్చుంది. మహా మొండిఘటనరా బాబు అన్నాడు నవ్వుతూ శరత్. మరెవరనుకున్నావు, తను నా మొండి పెళ్ళానికి చెల్లెలు, ఆ మాత్రం ఉంటుందిలే అన్నాడు కృష్ణ నవ్వుతూ. మోహన చాలా బెటర్, నువ్వు అలా అనుకోకు. చందు మొండితనంలో పీహెచ్డీ చేసింది అని శరత్ చెప్పగానే ఇద్దరూ నవ్వుకుంటూనే వర్క్లో పడ్డారు. మోహన ఇంకా క్రిష్ కలిసి ఆ రోజు కార్తీక్ని చెకప్కి తీసుకుని హాస్పిటల్కు వెళ్లారు. డాక్టర్ అర్జెంట్ కేసు వస్తే వెళ్లడంతో అతని క్యాబిన్ ముందు వెయిట్ చేస్తుండగా అప్పుడే పెద్ద పూజారి గారిని తీసుకునొచ్చాడు మనోహర్. ఆయన్ని చూడగానే మోహన ఆనందంగా తాతగారు అంటూ వెళ్ళింది. క్రిష్ కూడా ఆయన వైపు చూసి మనోహర్ని చూడగానే అతడు భయంగా తలదించేశాడు. మోహన ఆయన ముందు మోకాళ్ళ మీద కూర్చుని, ఎలా ఉన్నారు తాతగారు అంటూ ఆయన చేతులను పట్టుకుని ప్రేమగా అడిగింది. ఆయన సంతోషంగా మోహన వైపు చూడగా తన మెడలోని మంగళసూత్రాలని, పాపిట కుంకుమను చూడగానే కాస్త తలెత్తి పక్కనే ఉన్న క్రిష్ వైపు చూశాడాయన. ఆయన భావం అర్థమైన మోహన, ఆయనే నా భర్త తాతగారు అంది కాస్త గిల్టీగా ఫీల్ అవుతూ. ఆయన మనవడితో తన పెళ్లి ఫిక్స్ చేశాక తాను అతడిని కాదని కృష్ణి చేసుకున్నానని ఎక్కడ ఆయన కూడా తప్పుగా అనుకుంటారో అని ఆమె భయంగా చూసింది అతని వైపు. కానీ ఆయన ప్రసన్నంగా నవ్వి, ఎవరికి ఎవరని ఆ భగవంతుడి ముందే రాసి పెట్టుంటాడు తల్లి. మనం అనుకుంటే సరిపోతుందా? నువ్వు సంతోషంగా ఉంటే అది నాకు చాలు. మీ నాన్న నీ బాధ్యత నాకు అప్పగించాడు. నేను ఆ బాధ్యతని నెరవేర్చలేకపోయానని బాధపడ్డాను. కానీ ఇప్పుడు నీ మొహంలో సంతోషం చూశాక నా మనసుకు తృప్తిగా ఉంది అన్నారాయన.
మీరు తన కోసం దిగులు పడకండి పూజారి గారు. తను నా ప్రాణం. తనని లైఫ్ లాంగ్ సంతోషంగా చూసుకుంటాను అని మాటిచ్చాడు క్రిష్. ఇద్దరూ పిల్లా పాపలతో ఆనందంగా ఉండండి అంటూ ఆయన మోహన తల మీద చెయ్యి వేసి నిమురుతూ దీవించారు పెద్దాయన. కార్తీక్ లేవకుండా కూర్చోవడం ప్లస్ నీరసంగా ఉండడం చూసి ఆయన కంగారుగా వాడికేమైందమ్మా అని అడిగారు. హార్ట్ సర్జరీ జరిగింది తాతగారు, అందుకే వాడింకా పూర్తిగా కోలుకోలేదు అని బాధగా చెప్పింది మోహన. అన్ని బాధలు నిన్ను ఒకేసారి చుట్టుముట్టాయా తల్లి అని బాధగా ఆమెను చూస్తూ చిన్ని ఎలా ఉంది అని ఆయన అడగగానే మోహన బాగుంది అని అబద్ధం చెప్పింది. కానీ మనోహర్ చంద్రిక కనపడకుండా పోయిన విషయాన్ని తాతగారితో చెప్పాలనుకునేలోపు మోహన అబద్ధం చెప్పడంతో క్రిష్కి భయపడి నోరు తెరిచే సాహసం చెయ్యలేదు అతడు. అంతలో డాక్టర్ వచ్చారని నర్స్ పిలవడంతో తర్వాత కలుద్దాం పూజారి గారు అంటూ కార్తీక్ని మోహన్ని తీసుకుని లోపలకు వెళ్ళాడు క్రిష్. పూజారి గారిని తీసుకుని మనోహర్ కూడా వేరే డాక్టర్ దగ్గరకు వెళ్ళాడు. కార్తీక్కి అన్ని టెస్టులు చేసి ఆ రిపోర్ట్స్ డాక్టర్ దగ్గరకు వచ్చేసరికి చాలానే టైం పట్టేసింది. రిపోర్ట్స్ చూసి డాక్టర్, గుడ్ ఇంప్రూవ్మెంట్ కిరీష్, అలాగే జాగ్రత్తగా చూసుకుంటే ఇంకో నెల రోజులు అంతే, తర్వాత తను నార్మల్ లైఫ్ లీడ్ చేయొచ్చు అన్నాడు. థ్యాంక్స్ డాక్టర్ అన్నాడు క్రిష్. ఆయన నవ్వి, అది నా డ్యూటీ. చిన్న చిన్న ఫిజికల్ ఎక్సర్సైజ్లు చేయించండి తనతో, తనకు బ్లడ్ సర్క్యులేషన్ బాగుంటుంది అంటూ ఏమేమి ఎలా చేయాలో చెప్పి మందులు కూడా రాసి పంపించాడు డాక్టర్. అక్క నీరసంగా ఉంది అంటూ తన ఒడిలో పడుకున్న కార్తీక్ని చూసి పక్కన ఆపి జ్యూస్ తీసుకొచ్చాడు క్రిష్. కార్ దగ్గరకు వస్తున్న క్రిష్కి చూసుకోకుండా అడ్డొచ్చింది శుభ. తన చేతిలోని జ్యూస్ చారి పోబోయే టైంకి తనే పట్టుకుని క్రిష్కి ఇస్తూ ఐమ్ సారీ చూసుకోలేదు సార్ అని అపాలజీ చెప్పింది శుభ. ఆమె కావాలని చెయ్యలేదని అర్థమై ఇట్స్ ఓకే అంటూ ఆమె ఫేస్ చూసిన క్రిష్ ఆశ్చర్యపోయాడు. తన ఫీలింగ్స్ కనపడకుండా ఎక్స్క్యూజ్ మీ పేరేంటి అని అడిగాడు. శుభ క్రిష్ని డౌట్గా చూడటంతో హలో, నేను వేరే ఉద్దేశంతో అడగలేదు, నాకు ఆల్రెడీ పెళ్ళైపోయింది, అదిగో ఆ కార్లో నా లవ్లీ వైఫ్ ఉంది, తనంటే నాకు ప్రాణం, ఇప్పుడు నన్ను నమ్ముతావా అని నవ్వుతూ అడిగాడు క్రిష్. శుభ నవ్వేసి నా పేరు శుభ, శుభ సాగర్ జాగర్లముడి అంది. క్రిష్ సాగర్ అన్న పేరు వినగానే షాక్ అయినా పైకి కనపడకుండా చిన్న స్మైల్తో ఓ నైస్ టు మీట్ యు శుభ, నా పేరు కృష్ణవంశీ, అందరూ క్రిష్ అంటారు, నా వైఫ్ పేరు మోహన అని చెప్పాడు క్రిష్. మంచి పేరు మీది అంటూ నవ్వి వెళ్ళిపోయింది శుభ. క్రిష్ ఎవరో అమ్మాయితో మాట్లాడడం చూసిన మోహన ఎవరు తను అని చూసింది. కానీ క్రిష్ అడ్డంగా ఉండడంతో ఆమెకు శుభ ఫేస్ కనపడలేదు. క్రిష్ మళ్ళీ జ్యూస్ తెచ్చి మోహనకి ఇచ్చి వాడికి నేను తాగిస్తాను, నువ్వు తాగు అంటూ కార్తీక్కి తానే తాగిస్తూ తన వైపే డౌట్గా చూస్తున్న మోహన్ని చూసి ఏంటి అలా చూస్తున్నావు అన్నాడు. ఇందాకెవరో అమ్మాయితో మాట్లాడుతున్నావు అని అనుమానంగా అడిగింది మోహన క్రిష్ని. నా మీద డౌట్ పడడం మానవానే, తను పొరపాటున నాకు డాష్ ఇచ్చి సారీ చెప్తే సరే అన్నాను, తనేదో అడిగితే చెప్పాను, అది కూడా తప్పే అంటే ఎలాగే, నీ మొగుడు అప్పుడు ఎలా ఉన్నా ఇప్పుడు ఈ మోహనికి మాత్రమే సొంతమంటూ ఆమె బుగ్గలాగాడు క్రిష్. కానీ క్రిష్ తన మనసులో ఆమెకు అబద్ధం చెప్పానని గిల్టీగా మాత్రం ఫీల్ అయ్యాడు. నా అనుమానం కాదు, ముందు జాగ్రత్త అని గడుసుగా చెప్పిన మోహన సరే సరే ఇక పదండి, వాడికి ఏదైనా తినిపిస్తే కానీ ఈ నీరసం పోదు అంటూ కార్తీక్ తల నివరింది మోహన. ఆమె ముందు డైలాగ్కి క్రిష్ నవ్వేసి సీట్ బెల్ట్ పెట్టుకుని కార్ స్టార్ట్ చేసి నేరుగా ఇంటికి తీసుకొచ్చాడు. కార్ ఆపి మీరు లోపలికి వెళ్ళండి, నేను తర్వాత వస్తానని వాళ్ళను పంపించేసి ప్రణవ్కి కాల్ చేశాడు క్రిష్. అతను ఫోన్ తీయగానే హలో ప్రణవ్, నాకు ఈరోజు అమ్మాయి ఎదురైంది అంటూ శుభ చెప్పిన పేరును అతనికి చెప్పి తను మీద నాకు ఎక్కడ డౌట్ వచ్చిందంటే తనని చూడగానే అచ్చు మా అత్తేలా ఉందనిపించింది, అందుకే డౌట్ కలిగిందన్నాడు క్రిష్. ఓకే సార్, నేను మరింత డీప్గా కనుక్కుంటాను అన్నాడు ప్రణవ్. ఒకవేళ శుభ అత్తయ్య కూతురు అనుకోవడానికి ఆస్కారం లేదు, ఎందుకంటే అత్తయ్య ప్రెగ్నెంట్ అని తెలియగానే తనని ఆ ఇంట్లోని రాక్షసులు చంపేశారు.
ఇక ఎలా తను మా అత్తయ్య కూతురయ్యే అవకాశమే లేదే. కానీ తనెలా మా అత్తయ్యలా ఉంది అని అలా ఆలోచిస్తూనే అటు ఇటు తిరుగుతున్న క్రిష్ టైం కూడా చూసుకోలేదు. క్రిష్ ఎంతకీ లోపలికి రాకపోవడంతో మోహన గార్డెన్లోకి వెళ్ళింది. అటు ఇటు తిరుగుతున్న క్రిష్ని చూసి, హలో శ్రీవారు, అప్పటి నుండి ఇక్కడేం చేస్తున్నారు అంది మోహన. మోహన వాయిస్కి తన వైపు చూసి, ఎంతసేపు అయింది, 1/2 అవర్కి ఏదో గంటలు గంటలైనట్టు చెప్తావు అని వెటకారంగా అన్నాడు క్రిష్. క్రిష్ వైపు విచిత్రంగా చూసి, ఏమైంది నీకు, నేను స్నానం చేసి వంట చేసి కార్తీక్కి భోజనం కూడా తినిపించాను, నీకు అరగంటే అనిపించిందా, తేడాగా ఉందే అంది మోహన కూడా వెటకారంగా. క్రిష్ ఆశ్చర్యపోయిన దాన్ని పైకి మాత్రం కనపడనివ్వకుండా కవర్ చేస్తూ, ఏదో జోక్ చేశాను అంతేనే, పద పద నాకు ఆకలి కూడా అవుతుంది, స్నానం చేసేస్తాను అంటూ మోహనని లోపలికి లాక్కు వెళ్తూ, క్రిష్కి మందులు వేశావా అని అడిగాడు క్రిష్. లేదింకా, నువ్వు స్నానం చేసి వచ్చేలోపు ఇస్తాను అంటూ తమ్ముడి దగ్గరికి వెళ్ళింది మోహన. డిన్నర్ అయ్యాక క్రిష్ కాసేపు వర్క్ చేసుకుంటుంటే మోహన కిచెన్లో సర్దేసి పాలు తీసుకుని వచ్చింది. పట్టీల సౌండ్కి వర్క్ చేస్తున్న క్రిష్ తలెత్తామే వైపు చూసి, ఏంటి ఇంతసేపు, కిచెన్లో పని మేడ్స్ చూసుకుంటారంటే వినకుండా రోజు నువ్వెందుకే చేయడం అంటూ చిరుకోపంగా అడిగాడు క్రిష్ మోహనని. ముందు నువ్వు ఈ పాలు తాగు, స్వీట్ వల్ల కోపం తగ్గుతుందంట అని నవ్వింది మోహన. ఏంటే, నా మాటలు నీకు జోక్గా ఉన్నాయా అంటూ పాల గ్లాస్ పక్కన పెట్టి ఆమెని ఒడిలోకి లాక్కుని తన బుగ్గ కొరికి, నేనేం చెప్పినా చెయ్యొద్దని ఒట్టు వేసుకున్నావేమో అన్నాడు క్రిష్. మోహన నవ్వుతూ, నేనెందుకు అలా అనుకుంటాను కృష్ణ, నువ్వు మరీ నన్ను ఏ పని చేయనివ్వకపోతే నాకు పొద్దెలా గడిచేది చెప్పు అంది. అప్పుడు నాకు హెల్ప్ చేయి, నేను వర్క్ చేస్తుంటే వర్క్లో హెల్ప్ చేయి, బెడ్ మీద ఉంటే రొమాన్స్కి ఓకే చేయి, మిగతా టైంలో కబుర్లు చెప్పు అంటూ తన బొగ్గ కొరికిన క్రిష్ కిస్ చేస్తూ హస్కీగా చెప్పాడు ఆ మాటలు తనతో. మోహన సిగ్గుతో, పో కృష్ణ, నువ్వు ఇంట్లో ఉంటే నీ దగ్గరే కదా ఉంటున్నా, ఇప్పుడే ఏదో కిచెన్ కాస్త సర్దొచ్చాను, ఆ మాత్రానికి అరిగిపోదులే నీ మోహన అంటూ ముద్దుగా మూతి ముడిచి, మరేం చేస్తే అరిగిపోతుందంట నా మోహనమ్మ అంటూ తన పెదవులని ఆమె బొగ్గ మీద నుండి ఆమె మెడ వరకు తెచ్చాడు క్రిష్. అతన్ని అక్కడే ఆపేసి, చాలు చాలు ఇక ఆపే అంటూ అతడి రొమాన్స్కి బ్రేక్ వేసి పాల గ్లాస్ ఇచ్చి తాగంది మోహన. రాక్షసి, నా మూడ్ బ్రేక్ చేయడంలో నీకు మించిన వాళ్ళు ఎవ్వరూ ఉండరే అంటూ చిరుకోపంగా సగం పాలు తాగి మిగిలినవి మోహనకిచ్చి, నాకు కొంచెం వర్క్ ఉంది, నువ్వు పడుకో అంటూ ల్యాప్టాప్ అందుకున్నాడు క్రిష్. ఎక్కువసేపు మేల్కోకు అంటూ పాలు తాగి పడుకుంది మోహన. క్రిష్ నవ్వుకుని కాసేపు వర్క్ చేసి పక్కన పెట్టి మోహన పక్కన పడుకుని తనని గుండెల మీదకు తెచ్చుకుని కళ్ళు మూసుకున్నాడు అతను. మోహన కూడా క్రిష్ ఎద మీదకి చేరగానే అతడి చుట్టూ చెయ్యి వేసి హాయిగా నిద్రపోయింది మోహన. బలదేవ్ సెక్యూరిటీ కోసమని మినిస్టర్ సుధాకర్ ఇంటికి వెళ్ళి అంతా చెక్ చేసి అక్కడ కొంతమంది కానిస్టేబుల్స్ని ఒక ఎస్ఐని కాపలాగా పెట్టి, అలర్ట్గా ఉండండి, మినిస్టర్ కొడుకు బయటికి వెళ్ళినప్పుడు అతడికి ఎస్కాట్గా వెళ్ళండి, జాగ్రత్త అని వాళ్లకు చెప్పి మినిస్టర్కి కనిపించి బయటకు వస్తున్న బలదేవ్కి సాగర్ గారి ఫ్యామిలీ ఎదురైంది. నేరుగా లోపలికి వస్తున్న వాళ్ళని ఆపి, ఎవరు మీరు, మినిస్టర్కి మీకు ఏంటి సంబంధం అని తన పోలీస్ యాటిట్యూడ్తో అడిగాడు బలదేవ్. శుభాకి తన తండ్రిని అలా ఒకరు అడ్డగించి క్వశ్చన్ చేయడం అస్సలు నచ్చలేదు. ఓ హలో మిస్టర్ పోలీస్, ఆయన మినిస్టర్కి ఓన్ బ్రదర్, మా నాన్న సాగర్ గారు అంటూ కోపంగా చెప్పింది శుభ. అప్పుడు చూశాడు శుభని బలదేవ్. ఆమె కోపం చూసి నవ్వి, అవునా, సారీ సార్, ఇక్కడ సెక్యూరిటీ ఇన్ఛార్జ్ నేనే, అందుకే అడగాల్సి వచ్చింది. మీ అమ్మాయికి మీరంటే చాలా ప్రేమ అనుకుంటా సార్, అందుకే మాట పడనివ్వడం లేదు, వెళ్ళండి అని పక్కకు తప్పుకున్నాడు. సాగర్ నవ్వుతూ, సారీ అవసరం లేదు ఆఫీసర్, మీ డ్యూటీ మీరు చేశారు, అందరూ మీలాగే ఉంటే బాగుండేది అని బలదేవ్ని మెచ్చుకుంటూ, మా శుభకి కాస్త కోపం ఎక్కువ, ఏమనుకోకండి ఆఫీసర్, బేబీ కమ్ అంటూ వేదితో కలిసి లోపలికి నడిచాడు సాగర్. బలదేవ్ కూడా శుభని చూసి మనసులో, కాస్త కాదు చాలానే ఉంది మేడంకి కోపం అనుకుని వెళ్ళిపోయాడు. లోపలికొచ్చిన తమ్ముడి ఫ్యామిలీని చూసి,
రా సాగర్, బాగున్నావా? వేద, ఎలా ఉన్నావమ్మా? శుభ, ఏంట్రా ఈ మధ్య రావడం మానేశావు అంటూ అందరినీ పలకరించాడు మినిస్టర్. అతడి అతిథి మర్యాదలు, ప్రేమ చూసిన వేద మనసులో మూతి విరిస్తే, శుభ మొహమాటానికి కాలేజ్ సర్చింగ్లో బిజీగా ఉన్నాను పెద్దనాన్న, అందుకే రాలేదు అని చెప్పి తప్పించుకుంటుంది శుభ. ఈరోజు మన కథ ఇక్కడితో కంప్లీట్ అయింది. ఈ స్టోరీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ స్టోరీని లైక్ చేసి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేసి మాకు సపోర్ట్ చేయండి. నెక్స్ట్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.